సో ప్రస్తుతం మనము చూసుకోవచ్చు వీరవెల్లి గ్రామంలో ప్రజా సర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవడం లేదు. సో పబ్లిక్ యొక్క వాయిస్ ను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దాదాపు 15 సంవత్సరాలుగా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తికి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు రావడం, సో తాను చాలా సంతోషిస్తా ఉన్నాడు. ఈనాడు అసలు ఇల్లు కట్టుకుంటానా లేదనేటువంటి డ్రీమ్లో ఆ డ్రీమ్ని కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెలను ఎక్కినటువంటి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబరు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు అందరూ పట్టించుకొని నాడు ఇందిరమ్మలో రావడానికి తన కళ సాకారమైనట్టుగా చూసుకోవచ్చు. అన్న చెప్పండి, ఈనాడు మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ పార్టీ పైన, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అభిప్రాయం ఈ రోజు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు మాకు ఎంతో సంతోషం ఉన్నది. రేవంత్ అన్న వచ్చి మాకు ఒక స్థాయిని, ఒక ఇల్లు గూడికి ఉంచినందుకు ఆయనకు ధన్యవాదములు. ఒక అన్న తోడబుట్టిన తండ్రే ఏ సాయం చేయలేకపోతుంది. అతను ఒక ఆదుకొని పేదలకి, నిరుపేదలకి ఒక 5 లక్షలు ఇచ్చి ఆయన తోసినంత సాయం మాకు చేసి ఇగో ఈ స్థాయికి మహా సొంతిల్తి కళ నెలవేరింది. మనకి ఈ ప్లేస్ లో వచ్చేసి రేకుల రూమ్ ఉండే, చాలా ఇబ్బంది పడ్డాం. తల్లి పిల్లలంతా అంటే వర్షానికి పడ్డప్పుడల్లా పండుకోవాలా లేదా అని ఆవేదనతో ఉండేవాళ్ళు. రీసెంట్గా నా మ్యారేజ్ కూడా అయింది. నా మ్యారేజ్ అయినప్పుడు వర్షం పడ్డప్పుడు ఆలోచించిన, నేను మ్యారేజ్ చేసుకున్నా ఇక్కడ వర్షానికి ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. కానీ ఇందిరమ్మ అలా రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో పెళ్ళైన ఒక వారంకి వచ్చింది, కట్టుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను. మన గ్రామ పెద్దల సహకారంతో అయింది, గవర్నమెంట్ సహకారంతో తీసుకున్నాను. 9 ఇల్లు కంప్లీట్ చేసుకున్నాను, బిల్లు కూడా పడిపోయింది. 3 బిల్లు కూడా ప్రభుత్వం వచ్చి మాకు మంచిగా మేలు చేసేది సార్. రేషన్ కార్డులు వచ్చినాయి, రాను రేషన్ కార్డులు, ఇల్లులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లులు, అన్ని సన్న బియ్యం వస్తున్నాయి, అన్ని విధాల బస్సులు ఇట్లా అన్ని సౌకర్యం మంచిగా ఉంది సార్. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు రేషన్ కార్డు కోసం? 10 సంవత్సరాలు వెయిట్ చేసి 10 సంవత్సరాలు రేషన్ కార్డే లేదు. నాకు, నా పిల్లలకి అందరికి ఒకసారి వచ్చినాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి, మాకు కూడా ఇల్లు వచ్చింది. మాకు అండగా ఉంటే మేము ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటాం. మేము అన్నిటికీ సౌకర్యం మంచిగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అన్న, కుమ్మం అనిల్ రెడ్డి అన్న. ఇందిరమ్మ ఇల్లు మేము చిన్న ఇంట్లో పిల్లలతోటి చిన్న పెంకుటి ఇంట్లో వర్షం వస్తే కురవడం, ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వస్తే కట్టుకుందామంటే పరిస్థితి లేదు మాకు. లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా సాయం చేసిండు అనుకున్నా, ఇది కట్టుకున్నా. మళ్ళీ బెనిఫిట్ ఒక 5-6 వేలు మాకు సేఫ్ అవుతున్నాయి సార్. బస్సు చార్జెస్ మాకు చాలా అంటే చాలా 3 times వస్తుంది మా విలేజ్ కి బస్సు. ఇల్లు ఇచ్చినాక గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము కట్టకపోతుంది. ఇంకా 3-4 years అయినా వాళ్ళ హెల్ప్ వల్లనే ఇల్లు కట్టు. ఇల్లు లేక అంత కూర్చుంటే ఇట్లా ఎత్తి పోసుకుంటే అతను దాకా పొద్దాక వాన పడుతుంటే పిల్లలు మేము మస్తు ఇబ్బందులు పడ్డాం. ఇంటికి అంటే ఉన్నా లేకున్నా కష్టం చేసుకొని ఇట్లా ఓ పూట వండుకున్నా మంచిగా ఉంటుంది. ఇల్లు లేకుండా మస్తు ఇబ్బందులు పడ్డాం. కాంగ్రెస్ వచ్చినా బాగుపడుతుంది, కానీ వేరే ఏది వచ్చా బాగుంది. మొన్న కేసీఆర్ వచ్చాడా, వాళ్ళకే ఉన్న నెంబర్లకు సర్పంచ్కి వాళ్ళకి ఉపయోగించింది. వాళ్ళు చెప్పింది అక్కడికి 100 వస్తే 10 రూపాయలు పెట్టి 90 అంటున్నారు. మాకు 10 రూపాయలు కూడా ఏం చేసి వచ్చావు అబ్బాయి, మాకు కమిషన్ మీద కానీ కాంగ్రెస్ వచ్చినా ఇవ్వరు కప్పు. ఇప్పుడు ఎట్లా ఉందన్న మీ కళ అంటారు ఇల్లు కట్టుకోవాలని? సార్ అయిందా ఉన్నప్పుడు మంచి చూపించింది, భూమి అయినా మంచి చూపించి, జాగ్రత్త చూపించి, చేసే పనులు ఎక్కడ వచ్చినాయి. ఇప్పుడు కాదు సార్, మీరు ఏమనుకుంటారు, మీరు చూసే కాడికి కాంగ్రెస్ మంచిగా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందా? ఇప్పుడు మంచిగా ఉంది సార్. అప్పుడైతే ఏం రాలేదు. అప్పుడైతే 10 ఏళ్ళు చూసినాం కానీ ఇండ్లు వస్తాయని చూసినాం కానీ ఏం రాలేదు. బియ్యం వస్తున్నాయి, కరెంట్ కూడా ఫ్రీ ఉన్నది. మళ్ళీ మేము బస్సులకు కూడా అటు ఇటు పోతున్నాం వస్తున్నాం. దానికి ఇబ్బంది సంతోషంగా ఉంటారు. అప్పుడు ఇప్పుడు మంచిగా అయింది, మంచిగా ఉంది. ఆయనకు మంచిగా పొద్దున్న లేస్తే ధన్యవాదాలు పెడుతున్నాం. ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మరి? మేము ఆయనకే వేయాలని. ఏం గుర్తు? నాదా చెయ్యి గుర్తు. చెయ్యే నాది, ఏనాడు వచ్చిందో గుర్తు ఆమెది చెయ్యే. మళ్ళా కుంభమనేలా గెలిపేయాలనుకుంటున్నాను. మంచిగా ఇచ్చారు ఇంద్రమ్మ. అప్పుడు పేట వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు కూడా వాళ్ళే ఇచ్చారు. అప్పుడు మీకు ఎట్లా ఇబ్బందులు ఉంటాయి ఇల్లు లేనప్పుడు? మీరు మస్తు బాధలు పడ్డారు సార్, మస్తు చెప్పినాం, ఎవరు ఇవ్వలేదు సార్. ఇంట్లో నీళ్ళు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు సార్. మంచి అంటే మాకు కన్న తల్లి, ఆమె మాకు చాలా సేఫ్ చేసింది. ఆమె తర్వాత మన రామారావు వచ్చాక అన్ని ఇండ్లు వచ్చాయి. ఇక మంచిగానే బతున్నాం, మంచిగా ఇస్తుంటాం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండ్రు, మంచిగా కంట్రోల్ సన్న బియ్యం ఇస్తుండ్రు, కారాట్ ఇచ్చిండ్రు లేని వాళ్ళకు. మంచి పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి.
ఈనాడు కాంగ్రెస్ పార్టీలో సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నటువంటి గ్రామ ప్రజలు ఈనాడు పార్టీలకు అతీతంగా ఇందిరా మిల్లులు వచ్చాయని, పార్టీలకు అతీతంగా కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయని, పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్, అదేవిధంగా సన్నబియ్యము, గృహజ్యోతి ఈనాడు లబ్ధి పొందుతున్నారు. అదే ఈనాడు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ అందరి ప్రజల కోసం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. సో మనతో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు రేగు శ్రీశైల మనతో పాటు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎట్లా జరుగుతున్నాయండి ఈ కార్యక్రమాలు? సో ఈనాడు మేము సర్వే కార్యక్రమంలో నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఇదంతా ముఖ్య కారణం ఏంటి? ప్రజలందరికీ ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు రావడం, మీరు కీలకంగా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ మీరు కృషి చేయడం, వార్డు మెంబర్స్ కృషి కూడా ఉంది. ఏం చెప్పాలనుకుంటారు? మాది యాదాద్రి భువనగిరి గ్రామం వీరవెల్లి మాది. నేను గ్రామ శాఖ అధ్యక్షుని రేగు శ్రీశైలం. మన వీరవెల్లికి మీడియా మిత్రులు రావడానికి వచ్చేసినటువంటి వీరికి ఉదయపూర్వక నమస్కారములు. అదే మన కాంగ్రెస్ పార్టీ ఈ ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ రావటం మన గ్రామానికి ఎంతో మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో రాని అభివృద్ధి ఈ 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎన్నో పథకాలు మా వీరవెల్లికి వచ్చినాయి. ఫస్ట్ రాగానే గవర్నమెంటు మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కల్పించింది. అదే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కాకుండా కూడా మా ఊరికి 10 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం కూడా లేకుండే. అలాంటిది మాకు 2 కొత్త బస్సులు ఇక్కడ సర్వీస్ చేయడం జరిగింది మాకు. అదేవిధంగా ఇంటింటికి కరెంటు బిల్లు, ఫ్రీ కరెంటు బిల్లు, మొత్తం ఫ్రీ కరెంటు బిల్లు కూడా గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పెద్ద ఈ గవర్నమెంటు ఇచ్చిందంటే ఒక ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు. ఏమంటున్నాను, మీరు ఇంతమందికి ఇందిరా మిల్లులు రావడంలో కీలకంగా వర్క్ చేస్తారు మీ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు. మీరు ఏమంటున్నారు ఆ ప్రజలు ఈనాడు? ఎందుకంటే ఈనాడు బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని, ప్రతి ఒక్కరు నిరుపేదలని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు ప్రజలు? మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ, ఇందిరమ్మ కమిటీ కానీ, మా మాజీ సర్పంచ్ కల్పనా శ్రీనివాచారి కానీ మేము ఎప్పుడూ అందుబాటులో మేము అందరం డిస్కషన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు ఎట్లా ఇస్తామని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏది పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి పేదోళ్ళు అంటే కంపల్సరీ మేము అందరికీ డిసైడ్ చేసి అందరికీ సామరస్యంగా మాట్లాడి అన్నీ క్లియర్ చేసినాం. ఎవరికి కూడా పేదోడు అంటే కంపల్సరీ ఇవ్వాలి, గవర్నమెంట్ పాలసీ ఏదొచ్చినా అని వీళ్ళు అర్హులు అని గుర్తించి ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. మా ఊరికి 37 ఇండ్లు శాంక్షన్ అయినాయి, 34 ఇండ్లు క్లియర్ అయిపోయినాయి, 34 ఇండ్లు వచ్చేసినాయి. మంచిగా వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. ఈ గవర్నమెంటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వటంలో ఈ గవర్నమెంట్ని మంచిగా ఆదరిస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా మాకు ఎప్పుడు ఆర్నిషలు పనిచేస్తుంటాడు. అలాంటిది ఏ రావాలన్నా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్నది. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో పోయిన గవర్నమెంట్లో ఎన్నోసారి ఆఫీసులో చుట్టూ తిరిగిన ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. అలాంటి రేషన్ కార్డులు మనం ప్రజాప్రభుత్వం రాగానే, ప్రజా పరిపాలన ప్రభుత్వంలో రసీదు పెట్టుకోగానే అందరికీ ఈయన వర్క్ జరిగిపోయింది. ఏ ఆఫీస్కి పోకుండా కూడా ఇంట్లోకే కొత్త రేషన్ కార్డు పెళ్లి అయిన 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ రేషన్ కార్డుతో మళ్ళీ ఎమ్మటే గవర్నమెంట్ సన్న బియ్యం కూడా మంజూరు చేయడం జరిగింది. సన్న బియ్యం ఇదివరకు దొడ్డు బియ్యం ఉంటే ప్రతి ఒక్కరు అమ్మేసుకునేది. అలాంటిది సన్న బియ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరూ తింటున్నారు. మంచిగా అన్నం వండుకొని ఆ యొక్క ఉన్నవాళ్ళు ఏదే సన్న బియ్యం తింటున్నారో పేదవాళ్ళు కూడా అదే సన్న బియ్యం తింటున్నారు. దాంతో సంతోషంగా ఉన్నారు అందరూ. గ్రామంలో హెచ్ఎండి నిధులు, MGNREGS ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ ఎట్లా జరుగుతుంది గ్రామంలో? హెచ్ఎండిఏ నిధుల కింద మాకు డ్రైనేజ్ కింద 42 లక్షలు శాంక్షన్ అయింది. అది ఇంతవరకు ఇంకా పని కాలేదు. దాన్ని కూడా మేము మన కుమ్మం అనిల్ మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని కూడా అతి త్వరలో చేసుకుంటామని మీకు తెలియపరుస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్స్ లో ముఖ్యంగా నిరుపేదలకు సహాయకంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం జరుగుతుంది. సో గ్రామ ప్రజలు ఆ సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం ఎట్లా కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే నిరుపేదలు చికిత్సలు చేయించుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కార్పొరేట్ హాస్పిటళ్లలో, ప్రైవేట్ హాస్పిటల్లో. ఎట్లా ఉందండి ఆ కార్యక్రమం? గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పెద్దపీట వేసిండు. సీఎం రిలీఫ్ ఫండ్లకు ప్రతి ఒక్క హాస్పిటల్ భాగంగానే వీళ్ళు చాలా కష్టం ఉంటుందని వారికి
ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్లు మేము అప్లికేషన్ పెట్టంగానే ఒక 2-3 నెలల్లో వచ్చేసినాయి. మేము ఇంతవరకు వార్డు మెంబరే ఉన్నా, నేను ఎన్నడూ చూడలేదు. నేను ఒక 5 సంవత్సరాల కాలం వార్డు మెంబర్ ఉన్నా, గ్రామ పంచాయతీ ఇంతవరకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ చూడలేదు. అలాంటిది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు 2 నెలలకు 3 నెలలకు ఒకసారికి నేను తెచ్చిస్తామని అందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఎంతో పనిచేస్తున్నది. మన వీరవెల్లి నుంచి అన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చాలా వస్తున్నాయి మన ఊరికి. ఇంకా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గత 10 సంవత్సరాల్లో ఎలా జరిగింది, ఇప్పుడు ఈ 2.5-3 సంవత్సరాల్లో గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాలు కొనసాగండి ఇప్పటి వరకు? అయితే 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మాకు హెచ్ఎండిఏ నిధులు కానీ, మళ్ళీ పోతే ఇప్పుడు సహకార సంఘాలకు కానీ, కుర్మ సంఘాలకు కానీ, కుర్మ సంఘం ఇక్కడనే మాకు పక్కన 10 లక్షల శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మన జడ్పీ నిధుల కింద 20 లక్షలు శాంక్షన్ చేయడం, దానికి సరిపోకపోతే మన 8 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు. అట్లే విధంగా ఇప్పుడు రోడ్లు కూడా ఎన్ఆర్ఐజీ కింద రోడ్లు శాంక్షన్ 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అభివృద్ధి మా వీరవెల్లి అభివృద్ధిలో దూసుకుపోతుందనే మేము చెప్తున్నాం. నిమిషాలు కృషి చేస్తూ ఉన్నారు గ్రామ ప్రజల కోసం. ఈనాడు ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదనుకున్నా ఈనాడు గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉందండి? గ్రామ ప్రజల స్పందన బాగున్నది. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు లేనిది మాకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది, రేషన్ కార్డులు వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, ఫ్రీ కరెంట్ వచ్చిందని అందరూ జనాలు తృప్తిగా ఉన్నారు, మంచిగానే ఉన్నారు, ఆదరిస్తారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్, మళ్ళీ కూడా పూర్తిగా విశ్వాసం ఉంది. వీరవెల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మరి ఈ గ్రామ ప్రజలకి, ఓటర్ మహిళలకి, రైతన్నలకి ఏం చెప్పాలంటే? అయితే మాకు కూడా ఇంకోటి, మా గవర్నమెంట్ ఇన్ని పాలసీలు మంచిగా అమలు పరుస్తున్నది. ఇంకోటి కూడా రైతులకు రైతు భరోసా ఎట్లా ఇస్తున్నామో, పేద వర్గం ఉన్నారు, భూమి లేని నిరుపేదలకు వాళ్ళు కూడా రైతు భరోసా కింద 12,000 ఇస్తామని అనుకున్నారు. అది కూడా ఇస్తే చాలా సంతోషం ఉంటారు వాళ్ళు కూడా. అది ఒకటి అమలు చేయాలని నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. ఇంకోటి మాకు బునాది అని కాలువ అసలు చాలా రోజుల కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. 2006 నుంచి ఓపెన్ అయింది. ఇంతవరకు కూడా దానికి సరిగా నిధులు పెట్టట్లేదు. ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 272 కోట్లు పెట్టిండు. దాన్ని అతి తొందరగా చేసి మాకు రైతులకు నీళ్ళు ఇస్తే మాకు ఈ సస్యశ్యామలు అవుతుంది. మా వీరవెల్లి ఇట్లా పోతుంటే తుంగతుర్తి దానికపోతుంది. దీన్ని ఒక గవర్నమెంట్ తొందరగా చేసి మాకు నీళ్లు పంపించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. ప్రజలు ఇట్లా ఈనాడు వీరవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉంది. ఈనాడు గ్రామం ఇంకా కృషి చేయాలి, గ్రామం అభివృద్ధి చేయాలి. అందే వాగు కాలువలు అయితేనేమి, ఈనాడు రైతులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయితేనే ప్రతి ఒక్కటి ఈనాడు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి సమస్యలను గ్రామం తరఫున తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా తనకి గ్రామ ప్రజలందరూ సపోర్ట్గా ఉండి ఈనాడు గ్రామం అభివృద్ధికి మీరందరూ సపోర్ట్, ఎందుకంటే పార్టీలకు అతీతంగా సేవ చేయడానికి ముందున్నారు. ఈనాడు ఎమ్మెల్యే గారికి మంచి సుపరిచితుడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలు సహకరించి వచ్చేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా సహకరించి ఈ యొక్క గ్రామాలని అభివృద్ధి చేసుకోవాల్సిందే కోరుతాం. సో ఇదే విధంగా ఇంకా నిరుపేదలకి 2వ విడతలో కూడా ఇందిరా మిల్లులు రావడానికి, గ్రామ డెవలప్మెంట్కి నిధులు రావడానికి ఎమ్మెల్యే గారి దగ్గర కృషి చేస్తున్నారు, ఎంపీ గారి దగ్గర, మంత్రి గారి దగ్గర. సో ఖచ్చితంగా గ్రామ ప్రజలు మీ యొక్క గ్రామాలని డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఈనాడు మంచి చేసేది ఎవరు, ఈనాడు డెవలప్మెంట్ చేసేది ఎవరు, ఈనాడు ఓట్లేసి గెలిపించినాక ప్రజలను పట్టించుకోకుండా ఉండేది ఎవరు అనేటటువంటి విషయాన్ని గమనించి ఖచ్చితంగా మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఈనాడు ఖచ్చితంగా పనులు చేసేటటువంటి వారికి సహకరించి ఈనాడు మీ అందరి ఆశీస్సులు ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. సో గ్రామ ప్రజలకి ఈనాడు తనకి, పార్టీ వర్గాలకి, ఇందిరమ్మ కమిటీ మెంబర్లకి, వార్డు మెంబర్లందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ నుండి గ్రామ అభివృద్ధి వైపు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ అందరికీ సెలవు.